రాష్ట్రంలో మహిళా సాధికారతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రులు. ఇప్పటికే వడ్డీ లేని రుణాలు మంజూరు చేశామన్నారు. గత ప్రభుత్వం రైతు వేదికలు నిర్మించి వాటిని నిరుపయోగంగా వదిలేసిందన్నారు. కానీ తాము వాటిని రైతుల కోసం వాడుతున్నామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోందన్నారు. కానీ గత బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసిందేం లేదని విమర్శించారు మంత్రులు. గత ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించి వాటిని నిరుపయోగంగా వదిలేసిందన్నారు మంత్రి తుమ్మల. కానీ తమ ప్రభుత్వం ఏర్పడగానే రైతు వేదికలలో దృశ్య శ్రవణ మాధ్యమాలను ఏర్పాటు చేసి వాటిని రైతుల కోసం ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో ఈ రైతు వేదికల ద్వారా అన్నదాతలను కూడా భాగస్వాములను చేస్తున్నామన్నారు. ఇవాల్టి రైతు నేస్తం కార్యక్రమంలో వివిధ జిల్లాల్లోని రైతు వేదికల నుండి దాదాపు 30,000 మంది రైతులు హాజరయ్యారని చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన విత్తన బిల్లు 2025 ముసాయిదాను కాన్ఫరెన్స్ లో రైతులకు వివరించారు మంత్రి తుమ్మల. తర్వాత జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి రాతపూర్వకంగా అభిప్రాయాలు సేకరించి నివేదిక సమర్పించాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపిని ఆదేశించారు మంత్రి. జాతీయ ఆహార భద్రత మిషన్ NFSM పథకంలో భాగంగా 5,500 క్వింటాల వరి విత్తనాలను 16 జిల్లాల్లోని రైతులకు 50% సబ్సిడీపై అందించే కార్యక్రమాన్ని కాన్ఫరెన్స్ లో ప్రారంభించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మహిళా సాధికారతతోనే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. మహిళలను చైతన్యం చేస్తేనే సమాజంలో మార్పు సాధ్యమన్నారు. మహిళలను చైతన్యం చేస్తేనే సమాజంలో నిజమైన మార్పు వస్తుందన్నారు. మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు మంత్రి. ఈనాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత అద్భుత ఆలోచనలు చేస్తున్నారు. మధ్యలో వడ్డీ లేని రుణాల ప్రస్తావననే రాలేదు. వచ్చినా ఎక్కడ పోయిందో తెలియదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 విడతల మీకు వడ్డీ లేని రుణాలు వచ్చినాయి. జిల్లాకు సంబంధించి సుమారు 50 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు మీకు ఈరోజు అందినాయి. కొత్తగా నియామకమైన నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాష్ నేతపై సీఎం రేవంత్ కు లేఖ రాశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తనపై తన కుటుంబంపై దుర్భషలాడిన కైలాష్ నేతకు డీసీసీ పదవి ఇచ్చారంటూ లేఖలో అసంతృప్తి వ్యక్తం చేశారు. డీసీసీ పదవి నుంచి వెంటనే కైలాష్ నేతను తొలగించాలని సీఎం రేవంత్ కు విజ్ఞప్తి చేశారు. కైలాష్ నేతపై చర్యలు తీసుకోవాలంటూ నల్గొండ ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు వెంకటరెడ్డి. డీలిమిటేషన్లో ప్రతి పార్లమెంటుకు 2 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వచ్చే ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇక ప్రస్తుతం అసెంబ్లీలో తానే సీనియర్ అన్నారు. 7 సార్లు ఒకే పార్టీ బీఫామ్ పై గెలిచిన వ్యక్తిని తానేనని చిట్చాట్లో గుర్తు చేశారు. కేసీఆర్ సీనియర్ అయినప్పటికీ అసెంబ్లీకి రాడు కదా అని అన్నారు. అసెంబ్లీకి వచ్చే వాళ్లలో తానే సీనియర్ అన్నారు. అయినా కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోయాడన్నారు ఉత్తమ్. మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 18 సంవత్సరాలు పైబడిన వారందరూ మహిళా సంఘాల్లో చేరి ఆర్థికంగా ఎదగాలన్నారు. హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్ లో హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు మంత్రి. 7 మండలాల్లోని 5,329 సంఘాలకు 5,66,16,000 రూపాయలు అందజేశారు పొన్నం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 304 కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాల కింద మహిళా సంఘాలకు ఇచ్చింది. అందులో హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన 7 మండలాల్లో 5,66,00,000 రూపాయల 16,000 రూపాయలని ఈరోజు మహిళా సంఘాలకు చెక్కు ద్వారా అందజేయడం జరిగింది. మండల వారీగా వారందరికీ శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్రంలో ఇండస్ట్రీకి లోన్ కావాలన్నా కొంత ఇబ్బంది ఉన్నా మహిళా సంఘాల దగ్గరికి బ్యాంకర్సే వచ్చి లోన్ ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నారు. హైదరాబాద్ లో మంత్రి వాకిటి శ్రీహరిని కలిశారు బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్ నిఖత్ జరీన్. బాక్సర్ నిఖత్ జరీన్ ను అభినందించి శాలువాతో సత్కరించారు మంత్రి. భవిష్యత్తులో మరిన్ని మెడల్స్ సాధించాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసా ఇస్తుందన్నారు వాకిటి శ్రీహరి. పార్టీ నేతలందరూ సర్పంచ్ ఎన్నికలపై ఫోకస్ చేయాలని పిలుపునిచ్చారు మంత్రులు. పార్టీ మద్దతుతో అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలన్నారు.